ఓకే. సో, మనం నిన్న క్లాస్‌లో పాలిగాన్, రెక్టాంగిల్ అండ్ 3D పాలిలైన్ అనేది మనం చూసాం. సో, ఆ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసేది హెలిక్స్. సో, ఈ హెలిక్స్ అనే కమాండ్‌ని మనం సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఇక్కడ స్పెసిఫై సెంటర్ పాయింట్ ఆఫ్ బేస్ అని అడుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే దాని తాలూకా సెంటర్ పాయింట్ అనేది మనం చెప్పాలి. కాబట్టి నేను ఇక్కడ 100, 100 అని చెప్పాను. ఓకే. సో, దాని తర్వాత అదేమడుగుతుందంటే స్పెసిఫై బేస్ రేడియస్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బేస్ రేడియస్ ఒక 30 ఇచ్చాను. టాప్ రేడియస్ కూడా అడుగుతుంది, అది కూడా ఒక 30 ఇచ్చాను. తర్వాత ఏమడుగుతుందంటే స్పెసిఫై హెలిక్స్ హైట్ అని అడుగుతుంది. నేనేమో ఒక 50 ఇచ్చాను. ఇచ్చి ఎంటర్ కొట్టగానే మనకి అది ఎగ్జిట్ అయింది కమాండ్. కానీ ఇక్కడ ఒక సర్కిల్ టైప్ లాగా మనకి కనబడుతుంది. సో, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ వ్యూ మెనూలోకి వెళ్ళి వ్యూ మెనూలో ఇక్కడ ఏం చేయాలంటే మనం 3D వ్యూలోకి వెళ్ళాలి. సో, 3D వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్ళాలి. సో, ఎప్పుడైతే మనం ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్తామో సో ఆ ఐసోమెట్రిక్ వ్యూలో ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ అపియరెన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. సో, అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను డ్రా మెనూలోకి వెళ్ళాను. హెలిక్స్ అని తీసుకున్నాను ఒక కమాండ్. ఒక బేస్ అంటే సెంటర్ బేస్ అడుగుతుంది. నేను ఈసారేమో 200, 200 అని ఇచ్చాను. ఆ తర్వాత అది ఏమడుగుతుందంటే మళ్ళీ బేస్ రేడియస్ అడుగుతుంది. నేను బేస్ రేడియస్ ఏమో 25 ఇచ్చాను. టాప్ రేడియస్ ఏమో 25 అని ఇచ్చాను. ఆ తర్వాత నాకేమడుగుతుందంటే స్పెసిఫై టాప్ రేడియస్ అని ఇచ్చాను, ఎంటర్ కొట్టాను. ఇప్పుడు నాకు హైట్ ఆఫ్ ద హెలిక్స్ అడుగుతుంది. సో, నేనేం చేస్తానంటే ఈసారి ఇక్కడ ఏ అంటే ఏంటంటే యాక్సెస్ డైరెక్షన్ అని అంటారు. సో, దీన్ని ఎంటర్ కొడితే నాకేమడుగుతుంది స్పెసిఫై యాక్సెస్ అండ్ పాయింట్. ఇక్కడ ఏమడుగుతుంది మనకి యాక్సెస్ తాలూకా ఎండ్ పాయింట్ అడుగుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ 75 ఇచ్చాను అనుకోండి. మరి దీని తాలూకా 3D వ్యూ అవుట్పుట్ ఎలా ఉంటుంది మనకి? వ్యూ మెనూలోకి వెళ్తే వ్యూ మెనూలో 3D వ్యూలో ఇక్కడ నేను ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్ళాను అనుకోండి. సో, ఆటోమేటిక్గా నాకేమవుతుందంటే ఈ రకంగా అపియరెన్స్ అనేది ఉంటుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే కంట్రోల్ Z చేస్తే అండు అవుతుంది. ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తానంటే హెలిక్స్ అనే ఒక కమాండ్ ఇస్తాను. సో, ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక సెంటర్ పాయింట్ ఇస్తాను. తర్వాత ఏమడుగుతుంది నాకు ఒక బేస్ రేడియస్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బేస్ రేడియస్ 30 ఇచ్చాను, టాప్ రేడియస్ ఏమో 30 ఇచ్చాను. ఇప్పుడు హైట్ ఆఫ్ ద హెలిక్స్ అడిగింది. ఓకే. సో, ఈసారి నేను ఏం చేస్తానంటే టర్నింగ్స్ అంటే టీ అని చెప్పి ఎంటర్ కొడతారు. సో, అప్పుడు మనకి అదేమడుగుతుంది ఎంటర్ నెంబర్ ఆఫ్ టర్నింగ్స్ అని అడుగుతుంది. ఎంటర్ నెంబర్ ఆఫ్ టర్నింగ్స్ అని అడిగింది. సో, కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక 10 ఇస్తాను. సో, దాని తర్వాత ఇక్కడ స్పెసిఫై హెలిక్స్ హైట్ అని అడుగుతుంది మళ్ళీ.
నేనేమో 100 ఇచ్చాను, ఇచ్చి ఎంటర్ కొట్టాను. మరి దీని తాలూకా అవుట్పుట్ అనేది మనకి కనిపించాలి కదా. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే వ్యూ మెనూలోకి వెళ్ళి వ్యూ మెనూలో 3D వ్యూలో ఒక ఐసోమెట్రిక్ వ్యూ తీసుకుంటే ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టర్నింగ్స్ ఇచ్చామో అది ఎంత హైట్లో ఇచ్చామో అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తారు. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ డ్రాలోకి వెళ్తాను, ఇక్కడ హెలిక్స్ అని ఇస్తాను, ఆ తర్వాత ఒక సెంటర్ బేస్ అని ఇస్తాను, ఒక సెంటర్ బేస్ ఇచ్చాను. సో ఒక సెంటర్ బేస్ ఇచ్చిన తర్వాత బేస్ రేడియస్ ఏమో నేను 20 ఇస్తాను, అలాగే టాప్ రేడియస్ ఏమో 20 ఇస్తాను. ఈసారి ఏమి ఇస్తానంటే హైట్ పిచ్, అంటే టర్నింగ్ మరొక టర్నింగ్ ఎంత హైట్లో మనకి కావాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 20 ఇచ్చాను, ఎంటర్ కొడితే అది ఎగ్జిట్ అవుతుంది. కానీ మనం ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్ళామనుకోండి, అంటే మనం ఇచ్చిన హైట్ బట్టి నాకు అది ఎన్ని నెంబర్ ఆఫ్ టర్నింగ్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వాలనేది ఆటోమేటిక్గా అదే మనకి డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే హెలిక్స్లో నాకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేది మనం క్రియేట్ చేసుకొని మనకి కావలసిన అవుట్పుట్ని మనం ఇక్కడ డిజైనింగ్ అనేది మనం చేసుకోవచ్చు అన్నమాట.